మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి ఎందుకు నేను చేయలేను, ఎందుకు నాలో ఈ టాలెంట్ లేదా అని చెప్పేసి భరతనాట్యం నేర్చుకొని సంగీతం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ తన కళాశాలలో బెస్ట్ స్టూడెంట్ అవార్డుని తీసుకుని అలానే నృత్య ప్రతిభను కూడా తీసుకున్న ఏకైక వ్యక్తి మన నరసింహారెడ్డి గారు. సో తనైతే మన ముందున్నారు, ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నరసింహారావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. మీ గురించి ఎంత చెప్పాలన్నా చెప్తానే ఉండాలనిపిస్తుంది. సో ఎందుకంటే మీరు తీసుకున్న అవార్డ్స్ కానీ మీరు స్టూడెంట్స్కి నేర్పించే భరతనాట్యం కానీ నిజంగా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో అసలు మీరు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎక్కడ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పరా? తప్పకుండా. మాతృపితృదేవో భవ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. నేను నరసింహ. నేను అనంతపురం జిల్లా హిందూపురం తాలూకు మైదుగలం గ్రామంలో నేను ఉండేవాడిని. నా తల్లిదండ్రులు శ్రీమతి ముత్యాలమ్మ, శ్రీ చిన్నప్పయ్య వారు నా తల్లిదండ్రులు. నేను ఆ మాలమూరు ప్రాంతంలో పుట్టి అక్కడే పెరిగాను. అక్కడే చదువుకున్నారా? నేను కర్ణాటకలో చదివాను. మా ఊరు ఆంధ్ర బార్డరు, ఆ తర్వాత కర్ణాటక మొదలయ్యేది కాబట్టి నేను కర్ణాటకలో చదివాను 1 నుంచి 10 వరకు. కర్ణాటకలో చదువుకున్నాను. అలా చదువుకొని ఇంకా అయిపోయింది. నాకు ఈ కళ అనేది బై బర్త్. నాకు పల్లెటూరు అక్కడ ఈ ఆర్ట్ ఫామ్ అనేది అంతా కూడా ఏమీ లేదు, బై బర్త్ నాకు ఉంది. ఈ కళ నాకు నా హై స్కూల్లో నాకు తెలిసింది. నా హై స్కూల్లో శ్రీమతి రుక్మిణమ్మ మేడము క్రాఫ్ట్ టీచర్. మేడము నేను ఎప్పుడు మాట్లాడేవాడిని మేడంతో, మాట్లాడేటప్పుడు కానీ నేను నడిచేటప్పుడు కానీ మేడం మనసులో అనిపించిందంట. మేడం నాతో షేర్ చేసుకున్నారు, నీకు ఉంది ఆర్ట్, నీకు శాస్త్రీయంగా నీ లోపల ఉంది, నీకు తెలియదు అంతే. కానీ నాకు డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు చదువుకోవాలనేసి నేను ఉండేవాడిని. మేడం వండుకొని, లేదు నీకు వచ్చు డ్యాన్స్ అంటే, నేను లేదు మేడం నాకు ఎందుకు వస్తుంది డ్యాన్స్ అవంతా నాకు రావు అంటే, లేదు నీకు ఉంది అనేసి మేడం ఒక సాంగ్ ఇచ్చారు. సాంగ్ ఇది నువ్వు నేర్చుకోండి అంటే. ఇంకోటి ఏంటంటే మేడం నాకు ఫేవరెట్ టీచర్, హై స్కూల్లో నాకు ఫేవరెట్ ఇచ్చారు. ఇంకా మేడం మాట కాదని లేక నేను ఆ సాంగ్ తీసుకొని ఆ రోజు నైట్ అది ప్రాక్టీస్ చేసి రేపు మార్నింగ్ మేడం చూపించాను. మేడం సాంగ్ చూసిన వెంటనే షాక్ అయ్యారు, నీకు డ్యాన్స్ వచ్చు, నీకు ఈ ఆర్ట్ ఉంది, నీలో ఉంది అంతే, ఇంకా ఇంకేం వెనక్కి రాలేదు, నువ్వే కాంపిటీషన్లో చేస్తున్నావు అనేసి. అప్పుడు కర్ణాటకలో హై స్కూల్లో మామూలుగా ప్రతిభా కారంజీ అనే కాంపిటీషన్స్ స్కూల్ లెవెల్స్లో చేస్తూ ఉంటారు. అప్పుడు నన్ను దానికి భరతనాట్యం కాంపిటీషన్కి మేడం నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను 3rd ప్లేస్ వచ్చాను. మళ్ళీ నేను 9th క్లాస్కి వెళ్ళాను. నేర్చుకున్నారా? లేదు, అసలు మేడం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకోండి, మామూలు తయ్యలు అడుగులు వేస్తుంటాం అవి ఒకటి చెప్పించారు మేడం. నాకు ఇంత కూడా జ్ఞానం లేదు క్లాసికల్ అప్పుడు. మళ్ళీ 9th క్లాస్కి వచ్చేసప్పటికి కాంపిటీషన్ ఇంకా 1 మంత్ టైం ఉంది. అంతకుముందే నాలో తెలియని ఫీలింగ్. ఒక సాంగ్ తీసుకొని, అప్పుడు సాగర్ సంఘం మూవీలో ఓం నమ శివాయ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ తీసుకొని నాలో రోజు అది చదివేది లేదు నేను. మళ్ళీ రోజు ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, అలా నవ్వుతే బాగుంటుంది, అలా రోజు ప్రాక్టీస్ చేశాను. రోజు మేడం చూపించాను. అలా ఆ కాంపిటీషన్లో నేను హోబిలీ లెవెల్, తాలూక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో 3rd వరకు వచ్చాను, ఏమి నేర్చుకోకుండానే. తాలూక్ లెవెల్ అయితే విచిత్రంగా ఏంటంటే అక్కడ ఒక క్లాసికల్ టీచర్ జడ్జిగా ఉన్నారు. మేడమే షాక్ అయ్యారు నా ఎక్స్ప్రెషన్స్, అంటే అభినయం అంత భగవంతుడు నాకు ఇచ్చాడు. మేడం చూసి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావన్నారు. నేను ఎక్కడ నేర్చుకోలేదు మేడం అంటే, చాలా బాగా చేసామని మేడము నాకు 1st ప్లేస్ ఇచ్చారు తాలూకు లెవెల్లో. మళ్ళీ 3rd నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళాము. మాకు అక్కడ రూల్స్ తెలియక ఎవరైనా పాడుతూ చేయాలి లేదా వాళ్ళు పాడుకుంటూ చేయాలన్నారు. నేను ఇంకా అప్పటికప్పుడు నేను రుక్మిణి మేడం ఇద్దరే వెళ్ళాము. మేడం వెళ్తే నేనే నా స్వతహా పాడుకుంటూ డ్యాన్స్ చేశాను. దానికి 3rd ప్లేస్ ఇచ్చారు. సూపర్. అసలు ఏమీ నేర్చుకోకుండానే అంటే అప్పుడు అనుకున్నారు, అసలు 10th చదువుకునేటప్పుడు ఏమనుకున్నారు ఫ్యూచర్? తర్వాత ఇంకా 9th క్లాస్ అయిపోయిన తర్వాత నేను యాజ్గా ఇంకా స్టడీకి వచ్చేసాను. దానిపైన మక్కువ ఏం చూపించలేదు, స్టడీకి వచ్చాను. అయినా మేడం రుక్మిణి మేడము నాకు నేర్పించాలని తప్పన మేడంకి. అప్పుడు 9th క్లాస్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. మేడం వాళ్ళు ఉండే గౌరీబిదనూరు తాలూకులో మేడం వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు మేడం నా కోసం శోధించారు, అంటే వెతికారు ఎవరైనా క్లాసికల్ ఉన్నారా, నరసింహకి ఎలాగైనా నేర్పించాలి, అభివృద్ధి తను అవ్వాలనేసి వెతికారు. అప్పుడు దివ్య మేడం అనే వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు. ఆ విచిత్రంగా ఏంటంటే ఆ మేడం నా తాలూకు లెవెల్లో కాంపిటీషన్కి వచ్చిన జడ్జి. మేడం వాళ్ళతో నంబర్ ఇప్పించుకొని, మేడం ఇట్లా నేను శ్రీమతి రుక్మిణమ్మ నగరగిరి
ఒక అబ్బాయికి డ్యాన్స్ నేర్పించాలంటే ఎవరైనా అడిగారట. నరసింహ అంటే ఆ రోజు కాంపిటీషన్లో చేశారు ఆ అబ్బాయి కదట. అవునంటే మేడంకి ఇప్పుడు కూడా గుర్తున్నాను నేను. అంటే అంత మేడంలో నేను గుర్తు తెచ్చుకున్నాను. అప్పుడు మళ్ళీ నేను ఒక 1 వీక్ వెళ్ళాను, మేడం జాయిన్ చేయించారు. 1 వీక్ వెళ్ళగానే నార్మల్గా ఎగిరేదానికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. వెళ్తే తట్టడుగులు అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి అది తట్టడు పలానా అడుగు అని నాకు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగులు రోజు చేసి కాళ్ళు నొప్పి ఇచ్చేవి. నాకు కాళ్ళు నొప్పి ఎక్కువైపోతే మళ్ళీ మేడంతో చెప్పాను, మేడం నాకు కష్టంగా ఉంది, నేను చదువుకుంటే లేదు నువ్వు వెళ్ళు చదువుకుంటూ అది నేర్చుకుంటే. వద్దు మేడం ఎందుకు, నాకు ఇష్టం లేదు, మీరు మాట కాదనలేక నేను నేర్చుకుంటున్నాను అంతే అంటే. అప్పుడు మేడం ఇంకా నేను మానేశాను. ఇంకా అలా 10th వచ్చాను. 10th అయిపోయింది. పేరెంట్స్కి తెలుసా మీరు ఇలా డాన్స్ తెలుసు. అంటే మేడం మాట పేరెంట్స్ కాదనే వాళ్ళు కాదు. కాంపిటీషన్ కాబట్టి స్కూల్ లెవెల్లో వద్దని కూడా అనేవాళ్ళు కాదు. కాంపిటీషన్ అంటే గర్ల్స్ నేర్చుకునే భరతనాట్యం బాయ్స్ ఏంటి అని చెప్పేసి పేరెంట్స్ కొంతమంది అవును పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఆ పేరెంట్స్ ఫస్ట్ లో స్కూల్ లెవెల్స్ లో యాక్సెప్ట్ చేశారు. అంటే కాంపిటీషన్ కదా అనేసి అంతే. ఇంకా నా 10th అయిపోయింది. నేను తుమ్కూరులో సిద్ధగంగ మఠంలో చదవాలనుకున్నాను. హిస్టరీ చదవాలనుకున్నాను. హిస్టరీ నా ఫేవరెట్ సబ్జెక్టు. హిస్టరీలో నేను చదవాలనుకున్నాను. అప్పుడు కొంచెం మాకు ఫినాన్షియల్గా కొంచెం అంత లేదు, ఎందుకంటే అమ్మ నాన్న కూలి పన్ను చేసుకొని ఉండేవాళ్ళు. నేను ఎక్కువ ఇదేం లేదు, సరే ఇక్కడ భగవంతుడు అనుగ్రహం ఇస్తే అప్పుడు అనంతపురం ఆర్టీటీ ట్రస్ట్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఫాదర్ ఫెరర్ గారు దాన్ని స్థాపించారు. అక్కడి నుంచి మా ఊరికి వచ్చారు. ఆర్టీటీ ట్రస్ట్లో సంస్థానం చేసే మారుతి సార్ అని వచ్చారు. సార్ వచ్చిన తర్వాత వెతికారు ఎవరైనా మంచిగా చదివే పిల్లోడు ఉన్నాడా, కొంచెం ఆర్ట్ పరంగా డ్యాన్స్ అలా చేస్తుంటే. మా పెద్దమ్మ నా కొడుకు ఉన్నాడండి, వాడు బాగా డ్యాన్స్ చేస్తాడు, బాగా చదువుతాడు, మా అన్న కూడా వాడు పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి అంతా వెళ్ళాడు, వాడు టాప్లో వచ్చాడని చెప్పారు. అప్పుడు మారుతి సారు నైట్ మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నైట్ వచ్చి నాతో మాట్లాడారు. ఇలా ఆర్ట్ ఏదైనా నీకు వచ్చి డ్యాన్స్ అంటే ఇది చేసేవాడు కాబట్టి అదే అనుకునేవాడిని నేను, అదే ఉంటుందేమో అనేసి. చదివిస్తామన్నారు ముఖ్యంగా, చదువుతో పాటు అదన్నప్పుడు నేను సరే అనేసి ఇంకా నా అనంతపురం నెక్స్ట్ రోజు వెళ్ళాను. అక్కడ అలా సర్టిఫికెట్స్ ఇన్ని ఉంటాయి, బోల్డ్ అన్ని స్కూల్లో తీసుకునే సర్టిఫికెట్స్ అని బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళి చూపిస్తే ఆ సర్టిఫికేట్ చూసి నన్ను సెలెక్ట్ చేసేసారు అంతే. ఇంకో మళ్ళీ ఏం లేదు, సర్టిఫికేట్ చూసి సెలెక్ట్ చేసి మళ్ళీ నన్ను చేయమన్నారు. ఒక ముద్దుగారి యశోదన సాంగ్ అప్పుడు వినేవాడిని అన్నమాచార్య కీర్తన, దాన్ని నేను పర్ఫార్మెన్స్ చేసి దాన్ని సెలెక్ట్ చేశారు. దాన్ని సెలెక్ట్ చేసి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో గొప్పగా ఉంది, అక్కడ నన్ను జాయిన్ చేశారు ఆర్టీటీ సంస్థ వారు. మంజునాథ్ సార్ మాకు అప్పుడు అవును నా ప్రతి మంత్లీ 300 పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు, వచ్చేదానికి వెళ్ళేదానికి వాళ్ళే ఛార్జీ. అలా నేను ఇంకోటి ఏంటంటే నా భగవంతుడు నాకు గొప్ప గురువుని ఇచ్చారు, తల్లి లాంటి గురువుని ఇచ్చారు. మేడము కళాకౌముది డాక్టర్ ఎం ఉమా ముదుబాల గారు, ప్రస్తుతం మేడము ప్రిన్సిపల్గా ఉన్నారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల టీటీడీ. నాకు తల్లి లాంటి గురువు దొరికారు. ఏమీ నాకు తెలియదు, తెలుగు కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే అప్పుడు కన్నడ చదివాను కాబట్టి కన్నడని ఎక్కువ మాట్లాడని, తెలుగులో ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఇంకా జాయిన్ అయిన తర్వాత నాకు కొత్త వాతావరణం కాలేజ్లో ఎలా ఉంటుంది అసలు, నేను రావాల్సినవాడిని నా ఈ కాలేజ్కి, ఇవంతా ఏవేమో, ఎందుకంటే మనకు స్టడీలో ఉన్నాను నేను అప్పటికి, ఇంకా స్టడీలో ఉండి వెళ్ళాను. అక్కడ వెళ్ళేసరికి అదొక వేరే ప్రపంచం, అదొక ఇది, ఆ ప్రకృతియే వేరు, సంగీతం ప్రకృతి, నాట్యం ప్రకృతి అంతా వేరే. అదంతా చూసి నేను రావాల్సిందే వాడినేనా ఈ కాలేజ్కి, నేనేనా అని నేను అనుకున్నాను. నా గురువు సపోర్ట్ చాలా ఉంది నాకు. అసలు మేడం అయితే కూర్చొని చెప్పేవాళ్ళు, ఆ తెలుగు రాకపోతే మేడం నేర్పిస్తానన్నారు. అప్పుడు నేనేంటంటే నేను చదివేవాడిని కదండి మేడం, మీరు డైరెక్ట్గా చెప్పండి నేను నేర్చుకుంటాను. మేడం చెప్పేవాళ్ళు రోజు, ఇలా నేర్చుకో, ఇలా చెప్పు, ఇలా శ్లోకాస్ అయితే మరీ శాస్త్రీయంగా సంస్కృతంలో ఉంటాయి శ్లోకాలు, అవి గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం కష్టము. అప్పుడు మేడము కూర్చొని మరి నాకు ఇలా రాయి ఇలా అని మేడము రోజు నాకు చెప్పేవాళ్ళు. అలా దానికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే అసలు తెలీదు డాన్స్ ఎలా అనేసి, మేడం ఇంకా ఆ నమస్కారం అంతా చెప్పడము, ఎలా చేయాలి ఎలా అనేసి మేడంతో ఉండి బాగా నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. ఫస్ట్లో తెలిసేది కాదు, కాళ్ళు నొప్పించండి, నేనే రోజు ప్రాక్టీస్ చేసేవాడిని, మేడం చెప్పేవాళ్ళు చేసేవాడిని, మేడం చూపించేవాడిని. అలా
నేర్చుకుంటూ ఈ విధంగా ఈరోజు మీ ముందుకు రాగలిగాను. ఆ రోజు పేరెంట్స్ 10th వరకు ఒప్పుకున్నారు, 10th తర్వాత పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు? అసలు అమ్మ నాన్న అసలు అది ఒప్పుకోలేదు. అక్క అసలు ఎవరు, నా రిలేటివ్స్ నా ఫ్యామిలీ ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఒక్కరు తప్ప. అదే శ్రీమతి రుక్మిణమ్మ మేడం ఒప్పుకున్నారు. నువ్వు వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది, మంచి అభివృద్ధిలోకి వస్తావు, నీకు భగవంతుడు ఇచ్చున్నాడు నీకు ఈ కళ, నువ్వు వెళ్ళు అన్నారు. అమ్మ నాన్న అడిగితే అమ్మ నాన్న అసలు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఏంటి నాయన మగ పిల్లోడు డ్యాన్స్ చేయడం ఏంటి, చిన్నప్పుడు అంటే ఏదో చేసావు, చదువే అంటే ఎందుకు, చదువు నువ్వు, మేము ఎంత కష్టమైనా నీకు చదివిస్తాము, ఈ డ్యాన్స్లంతా వద్దు అన్నారు అమ్మ నాన్న. అమ్మ అయితే అసలు 3 days భోజనం మానేసింది. అయ్యో, సో పల్లెటూరు వాళ్ళు కూడా ఏంటి మీ కొడుకు ఇలా అవును అంటారు. సో అలాంటి టైంలో మీరు ఇబ్బంది ఫేస్ చేసి ఉంటారు? చేశాను, చాలా ఫేస్ చేశాను. ఆ అబ్బాయి ఏంటి మీరు పంపించడం ఏంటి, డాన్స్కి ఏంటి, అబ్బాయిని చదివించకుండా అని చాలా అన్నారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ, ఆయన కృప, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఆయన పైన భారం వేసుకొని ఆయన నమ్ముకొని, నేను అమ్మ కూడా అదే చెప్పాను, అమ్మ ఇది నీది నాది కాదు నిర్ణయం, స్వామి నిర్ణయము, స్వామి నన్ను పిలుస్తున్నాడు ఆయన సేవకి, నేను వెళ్ళాలని అమ్మకి ధైర్యం చెప్పి నేను తిరుపతికి రావడం జరిగింది. సో అందుకే మీరు ప్రతిసారి తిరుపతికి వెళ్ళి స్వామి దగ్గర మీరు నృత్యం చేస్తూ ఉంటారు. తిరుమల నాద నీరాజనలో చాలా పర్ఫార్మెన్స్ చేశాను. నా గురువు దయ వల్ల, గురువు సపోర్టు, ఏదైనా ఉంటే నరసింహ నువ్వు చేయి అంతే. మేడం అలా నన్ను సపోర్ట్ చేసి తిరుపతిలో నాకంటూ ఒక పేరు ప్రత్యేకతలు మేడం నాకు తెప్పించారు. దానికి పూర్తి కారణం నా గురువు శ్రీమతి డాక్టర్ ఎం ఉమా ముదబాల గారే. సో మీ వీడియోస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఆ తిరుపతిలో మీరు చేసిన నృత్యాలు కానీ రీసెంట్ గా పేపర్లో కూడా వేసి ఉంటారు, ఏదో సంథింగ్ బ్రహ్మోత్సవాలలో కానీ. అసలు అవి చూస్తుంటే మీరేనా అనిపిస్తుంది, ఆ వీడియోస్ చూస్తుంటే, ఆ విజువల్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఇంత టాలెంట్ ఉన్న పర్సన్ ని ఇంకా గుర్తించలేదు ఏంటబ్బా అని కూడా ఒకసారి అనిపిస్తుంది. సో ప్రెజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు పేరెంట్స్? ఇప్పుడు పేరెంట్స్ చాలా సంతోషంగా, ఎందుకంటే నేను టీవీలో కనిపిస్తూ ఉంటాను, నాద నీరాజనము, మిగతా బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్స్ కానీ అలా చాలా పర్ఫార్మెన్స్ నేను చేశాను. ఆ పర్ఫార్మెన్స్ అంతా నేను నార్మల్గా ఫేస్బుక్లో షేర్ చేసుకుంటుంటాను. అది మా ఊరు వాళ్ళు చూడడము, మా ఊరు వాళ్ళు మా పేరెంట్స్తో చెప్పడము, ఏమ్మా నీ కొడుకు టీవీలో కనిపిస్తున్నాడు, ఏ అయ్యా మీ కొడుకు టీవీలో కనిపిస్తున్నాడు. సెలబ్రిటీ అయిపోయారు. అప్పుడు అమ్మ నాన్న నాతో షేర్ చేసుకుంటే సంతోషంగా చెప్తారు, పలానా వాళ్ళు నీ గురించి చెప్పారు, వీళ్ళు నీ గురించి చెప్పారు, మాకు సంతోషంగా ఉంది. అలా అమ్మ నాన్న చాలా సంతోషంగా, ఇప్పుడు బాగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో చాలా సార్లు విన్నాం, చాలా మంది కూడా చెప్పడం జరిగింది, జూనియర్ గా ఉన్నప్పుడు కూడా మీరు ఒక సీనియర్ ప్లేస్ ని తీసుకున్నారని చెప్పేసి విన్నాం. అది ఎంతవరకు? అది దానికంతా బాధ్యత నా గురువే బేసిక్స్ ఎలా చేయాలి ఏంటని నా గురువు బాగా నన్ను ప్రాక్టీస్ ఇప్పించు. అది నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. సీనియర్ అన్న వాళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళు, ఇలా చేయాలి అలా చేయాలి, అలా నా ఎక్కువ బాగా శ్రమ పడ్డాను, ప్రాక్టీస్ చేశాను. రోజు అదే పని, ఇంకా మార్నింగ్ లేయడము, ప్రాక్టీస్ చేయడము, థియరీ చదవడము, వెళ్ళడం. అలా ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చేయగలుగుతున్నానంటే అది నా గురువు దయ, అన్న వాళ్ళ దయ కూడా నా పైన ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే, మనం భరతనాట్యం నేర్చేటప్పుడు నించోని వేస్తూ ఉంటాం, సారు కూర్చొని ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఏదైనా మనం ఒక సందర్భం తీసుకుంటాము, ఎవరో వచ్చారు, ఇప్పుడు స్వామి వచ్చాడు, స్వామికి పూల వేయాలి అంటే మాటల ద్వారా కూడా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎక్స్ప్రెషన్స్ నేను మాట్లాడను, అది ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే మాకు అర్థమైపోతుంది. అవును, అర్థమవుతుంది. ఇప్పుడు స్వామికి పూలమాల వేయాలి, స్వామికి అలా మీరు తిన్నారా అన్నదానికి ఇటు రండి మీతో ఒక మాట చెప్పాలి. అలా మనకు మనోధర్మం అనేది ఉంటుంది నాట్యంలో. మనోధర్మంతో మనం ఏది మాట్లాడకుండా మన మనసు, మన ముఖ కదలికలతోనే మనము ఇది చేసుకుంటాం. ఒకసారి ఒక సెంటెన్స్ చెప్పి దానికి ఇలా చేస్తున్నా అని చెప్పి ఒకసారి చూపి. తప్పకుండా. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, నా చేతిలో పూలు ఉన్నాయి, ఆ పూలు నాకేదో ఆలోచన, ఒక నాయకుడు అంటే ఈమె భర్త రావాలి, భర్త కోసం ఆలోచిస్తూ ఉంది, భర్త కోసం ఆలోచిస్తుంది, ఇక్కడ పని కూడా చేస్తుంది, అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడు పూలు, నిసగరి మగ నిసగరి పా
ఇలా మనం చేస్తూ ఉంటాం. సూపర్ నాకైతే చాలా నచ్చుతుంది. ఎలా అంటే మేమే అలా చేయలేము, కొంచెం మేము నేర్చుకున్నా కానీ మీ ఎంత ట్రైన్ అవ్వలేము అనుకుంటున్నాం. ఆ ఎక్స్ప్రెషన్స్ సో కూర్చొని కూడా భరతనాట్యం వేస్తారని చెప్పేసి అది కూడా ఒకసారి చూపివ్వరు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏదో చూపించాలి. ఎలా ఇప్పుడు ఎవరో వస్తున్నారు, వాళ్ళతో మనం గప్పుడు చిప్పుగా ఉండాలన్నమాట. వాళ్ళు వస్తున్నారనేసి ఎదుటి వ్యక్తి మనం ఎలా విధంగా చేస్తాం ఉండే చోటే. నిజంగా చాలా బాగుంది సార్. ఇంకా చేస్తుంటే చూడాలనిపిస్తుంది. అలానే రీసెంట్ గా సంగీతం కూడా నేర్చుకున్నారు అని చెప్పేసి మా కోసం ఒక సాంగ్. తప్పకుండా సంగీతం కూడా నేర్చుకోవాలని థాట్ కూడా అసలు నాకు లేదు. ఇది కూడా మేడమే, నా గురువే, నువ్వు నేర్చుకో, సంగీతం కూడా ఇంపార్టెంట్ డాన్స్కి, నువ్వు నేర్చుకో అని కూడా మేడం నేర్పించారు. ప్రస్తుతం శ్రీమతి డాక్టర్ కె వందన మేడం గారి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. సో ఒక్క సాంగ్ సార్ మా కోసం. తప్పకుండా. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస, భావములోన బాహ్యమునందును. సూపర్ సార్, ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా ఒక 2 సాంగ్లు మా కోసం. అంటే ఈ సిచ్యువేషన్ బట్టి కూడా సాంగ్స్ పాడుతూ ఉంటారు సార్. అవును, మనకి డాన్స్ లో ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఆ పాటలో ఒక్కొక్క సందర్భం ఉంటుంది. అట్లా ఒక సాంగ్ ఏమన్నా మా కోసం. పురంధరదాస్ వారు తిరుమల సందర్శించినప్పుడు ఈ కీర్తనని పురంధరదాస్ వారు రచిస్తారు. సింధు భైరవి రాగంలో ఆది తాళం రచిస్తారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సూపర్ సార్, అసలు నిజంగా వింటూ వింటూ ఇంకా వినాలనిపిస్తుంది. సో సో మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసు చెప్తూ ఉంటాను. ఓకే, సో అక్కడ కూడా నేర్పిస్తూ ఆన్లైన్ లో నేర్పిస్తుంటాను. తిరుపతిలో కూడా ప్రెసెంట్ నేర్పిస్తున్నాను. సో రీసెంట్ గా చాలా చూసాము, నృత్య ప్రతిభావారుడు తీసుకున్నారు నిజంగా. సో ఇంత ఉన్నా కూడా ఇలా నార్మల్ గా ఉంటూ సో నిజంగా సూపర్ సార్. సో ఇలా ఇప్పుడు పేరెంట్స్ ఓకే హ్యాపీనా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు నా తల్లిదండ్రులు. పరమాత్ముని దయ, నా గురువు నాకు ప్రోత్సాహం ఇవ్వడము, ఏది తెలియకుండా వచ్చాను. నా క్లాస్లో నేను 2018లో మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయినా. అప్పుడు నాకు ఏమీ రాదు, ఎవరితో ఎలా మాట్లాడగలను. కానీ మేడము నన్ను దగ్గర తీర్చుకొని, నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చదువు అని. మిగతా కొంతమంది పిల్లలు డాన్స్ నేర్చుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను పోటీ పడి నాకు రాదు, అట్లా రోజుని ప్రాక్టీస్ చేసేవాడిని. అలా చేస్తూ చేస్తూ క్లాస్లో ముందుకు వచ్చేసాను నేనే. రోజు మేడం చూడండి, ఆ అబ్బాయి ఏమీ తెలియకుండా వచ్చి నేర్చుకున్నాడు, మీరు నేర్చుకోవాల్సిన కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, అలా మేడం ఇది చేసేవారు. తెలుగు కూడా కష్టపడి నేర్చుకున్నాను, మేడం కూడా దానికి చాలా సపోర్ట్ చేశారు. ఇంత స్ట్రగుల్స్ చేసి సో ఇప్పుడు సక్సెస్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దీని పూర్తి బాధ్యతలు నా గురువు డాక్టర్ శ్రీమతి ఉమా ముదిబాల మేడమే. నాకు సపోర్ట్ చేయకపోతే నేను అసలు లేను ప్రస్తుతానికి. మేడమే అసలు నట్వాంగ కూడా నాకు డౌట్, నేను ఇలా చేయగలిగితే లేదు, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి. మేడం పట్టుకొని ఇలా చెయ్యి, ఇలా తట్టు, అక్కడ ఆ శబ్దం ఇలా చెయ్యి, తయ్యా తైహి అన్నప్పుడు తైకి ఎలా తట్టాలి, యాకి ఎలా తట్టాలి, తైకి ఎలా తట్టాలి, హీకి ఎలా అలా చెప్తూ ఇలా పాడు, తాళం ఇలా వేయి, అక్కడ స్లోగా పాడు, కొంచెం నెమ్మదిగా, నట్వాంగం అలా చెయ్యి. అలా మేడం సపోర్ట్ చేసి నన్ను ఈ విధంగా మేడం నిలబెట్టారు. 10 మంది నన్ను గౌరవిస్తున్నారు, నా దగ్గర నేర్చుకుంటున్నారు అంటే దానికి పూర్తి బాధ్యులు నా గురువు ఒక్కరే. సో మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం మేము తప్పకుండా నా ఫ్రెండ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని. సుధా దానికి చాలా హెల్ప్ఫుల్. అంటే తను నువ్వు తెలియాలి, ఎందుకు నువ్వు తెలియకూడదు, నువ్వు ఇంత బాగా చేస్తావు, నీలో ఇంత టాలెంట్ ఉందా అని కూడా నాకు సుధానే చెప్పాడు. సుధా నువ్వు చెయ్యి,
బాగుంటుందని సుధాని సపోర్ట్ చేశాడు. సో సార్ వాళ్ళ ఈరోజు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నిజంగా ఇంత టాలెంట్ పర్సన్కి సో ఎంతో మంది ఇంటర్వ్యూ చేయాలి, బట్ ఫస్ట్ అవకాశం మాకు వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇలా మరిన్ని అవకాశాలు మాకు రావాలని చెప్పి మీతో ఇంటర్వ్యూ చేయడం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకేమన్నా లాస్ట్ పర్ఫార్మెన్స్ మా వాళ్ళ కోసం? తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు కష్టపడ్డాను నేర్చుకోవడము. అలా కాలేజ్లో నేను ఉండేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో నాట్య విశారద, నాట్య ప్రవీణ, ఈ 2 కోర్సులు కంప్లీట్ చేశాను. దాంతోపాటు నా గురువు ప్రైవేట్గా ఎందుకు నువ్వు ఇవే 2 ఇంకా నీకు టాలెంట్ ఉంది అనేది పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నేను సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు కూడా నేను కంప్లీట్ చేశాను. అలాగే ఆల్ ఇండియా దూరదర్శన్లో కూడా నేను B గ్రేడ్ని చేశాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం చేయడం అంటే నా గురు సపోర్టే. ఇంకా విషయం ఏంటంటే నా గురువు వచ్చారు నా కోసం హైదరాబాద్కి, ప్రిన్సిపల్గా ఉన్నా కూడా మేడం లీవ్ పెట్టుకొని మరి నా కోసం వచ్చి అక్కడ ఉండి నాకు ధైర్యం చెప్పి నా వెనుకుండి నన్ను ముందుకు నడిపించి ఈరోజు నన్ను దూరదర్శన్ B గ్రేడ్ ఆర్టిస్ట్గా మేడమే నిలబెట్టారు. సో మాకు ఏమన్నా నేర్పిస్తారా? తప్పకుండా. ఈజీగా నేర్చుకోవచ్చా సార్ మనం? తప్పకుండా. ఇప్పుడు మామూలుగా డాన్స్ మనకి హస్తాస్ ఉంటాయి, సంయుక్త హస్త సంయుక్త. సో దీన్ని పతాకం అంటారు. ఇట్లా అంటే ఇక్కడ ఫ్లాట్ గా ఉండాలన్నమాట. ఇలా పతాకం, ఇది త్రిపతాకం. రింగ్ ఫింగర్ బెండ్ అవ్వడం, ఈ వేలు ఇలాగే ఉండాలి, ఈ వేలు ఏవి డౌన్ అవ్వకూడదు. త్రిపతాకం. ఇది అర్ధ పతాకం, చాలా కష్టంగా ఉంది. ఇలా కర్తరింగ్. ఇవన్నీ కూడా మేడం నాకు ఈ పతాకం అన్నప్పుడు నేర్పించిన మేడం నాకు ఇలా నేర్పించారు. అంటే నువ్వు నేర్చుకో బాగా అని మేడం చెప్పి మరి ఇలా ఇలా పెట్టాలి. శ్లోకాలు కూడా అసలు చాలా ఉంటాయి. అసలు నాకు తెలుగు పలికేది రాదు, చదవడం రాదు, కష్టపడ్డాను. మేడం అప్పుడైతే రికార్డ్ చేయించారు నాకు. వేరే ఫ్రెండ్, అప్పుడు నాకు మొబైల్ ఉండేది కాదు, ఫ్రెండ్ మొబైల్లో మేడం శ్లోకాలు రికార్డ్ చేయించారు. చెప్పి ఆ రోజు వినేవాడిని. అలా శ్లోకాలు చెప్పడం కానీ నేర్చుకొని. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. సో అంటే మనకే కొంచెం కష్టంగా అనిపిస్తుండేది, బట్ మీరు చాలా ఈజీగా నేర్చుకున్నారు. సో నిజంగా చాలా గ్రేట్ సార్. మీద ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సంతోషంగా కూడా సంతోషంగా. సుమన్ టీవీ వారు ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. నాకు మీతో మొదటిసారిగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. భగవంతుడి సంకల్పం. మీతో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే భరతనాట్యం చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు అని కూడా ఈరోజు మనకి నరసింహ సార్ అయితే చెప్తానన్నారు. ఒకసారి చూద్దాం. తప్పకుండా. చాలా మంది ఏంటంటే భరతనాట్యం కష్టంగా ఉంటుంది, అయ్యో మనము ఆడువాళ్ళ ఏమీ లేదు. మనసు పెట్టామంటే అది ఈజీ. మనం మనసు పెట్టేదానికి అది కష్టంగా అనిపిస్తుంది. చాలా ఈజీగా భరతనాట్యం నేర్చుకోవచ్చు. మీకు ఒకసారి మీరు నాతో పాటు చేయండి, మీకు చూద్దాం. నమస్కారం. 1 రైట్ లెగ్, లెఫ్ట్ 2 3 4 5 6 డౌన్ 7 8 9 10 11 12. చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అంతే. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. అయ్యో అది చూసి అయ్యో అది కష్టంగా ఉంది, అయ్యో అలా ఏమీ ఉండదు. ఇప్పుడు అడుగు కూడా నాతో పాటు వచ్చి నాటాడు చూపిస్తాను. సింపుల్ అంతే. ఇలా బెండ్ అవుతాము, చెయ్యి ఇలా చాపండి. రైట్ లెగ్ 1, రైట్ లెగ్ ఇలా పెట్టండి. ఇలా 1 2 3 4 5 6 7 అంతే. చాలా సింపుల్ అనిపిస్తుంది సార్. నిజంగా ఇంత సింపుల్ గా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ రోజు అయితే నేను చూసాను. సో చాలా సింపుల్ గా నేర్పిస్తుంది.